ఒక ఊరిలో లక్ష్మి అనే మహిళ తన భర్త రమేష్ తో కలిసి జీవించేది. పెళ్లి అయిన మొదటి రోజుల్లో అన్నీ బాగానే ఉండేవి. కానీ కాలక్రమేణా రమేష్ ప్రతి చిన్న విషయానికి నెగటివ్ గా ఆలోచిస్తూ వాదనలు పెట్టడం మొదలుపెట్టాడు. లక్ష్మి ఎంత ప్రేమగా మాట్లాడినా అతను కోపంతో బూతులు తిట్టేవాడు. ఇంటి బాధ్యతలు పట్టించుకోకుండా తిరుగుతూ భార్య పిల్లల కష్టాలను అర్థం చేసుకునేవాడు కాదు. ఎన్నోసార్లు లక్ష్మి ప్రశాంతంగా చెప్పింది, మన కుటుంబం కోసం మారండి అని. కాని రమేష్ మాత్రం తన ప్రవర్తన మార్చుకోలేదు. రోజురోజుకి లక్ష్మి మనసు విరిగిపోయింది. బయటకు నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం కన్నీళ్లు మింగేది. ఆమె కోరింది సంపద కాదు, గౌరవం, ప్రేమ, ఆదరణ మాత్రమే. ఒకరోజు పిల్లలు తమ తల్లిని ఏడుస్తూ చూడగా, అమ్మా, నువ్వు ఎందుకు ఎప్పుడూ బాధపడుతుంటావు అని అడిగారు. ఆ ప్రశ్న విన్న లక్ష్మి గుండె మరింత భారమైంది. భర్త ప్రవర్తన భార్యను మాత్రమే కాదు, పిల్లల మనస్సులను కూడా గాయపరుస్తుందని ఆమె గ్రహించింది. నీతి: భార్యను అవమానించడం, బూతులు తిట్టడం, ఆమె భావాలను పట్టించుకోకపోవడం మగతనం కాదు. భార్యను గౌరవించే భర్తే నిజమైన మనిషి. ప్రేమతో చెప్పిన మాట కుటుంబాన్ని నిలబెడుతుంది, కఠినమైన మాట కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. భార్య కన్నీటి విలువ తెలిసినవాడే మంచి భర్త.